ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరిగేది ఇదే. అసలు ఏం జరగబోతుంది అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియో వివరంగా తెలుసుకుందామండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసేవారుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రాశి వారికి ఈ 3 రోజుల్లో అనుకూల ఫలితాలు అననుకూల ఫలితాలు ఏ విధంగా చోటు చేసుకోబోతున్నాయి, ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే విషయాలన్నీ ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి. ఆ వార్త ఖచ్చితంగా మిమ్మల్ని హఠాత్తు పరిణామానికి ఖచ్చితంగా గురి చేస్తుందని చెప్పుకోవాలండి. ఎందుకంటే రేపటి రోజు నుంచి మీకు అన్నీ కూడా మంచి శుభగడియలే రాబోతున్నాయని చెప్పుకోవాలి. అదేవిధంగా కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా రాబోతున్నాయి. అవి ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎవరి వలన మీరు ఆ హఠాత్తు పరిణామం అనే వార్త వినబోతున్నారు అని ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఒక 10 నిమిషాలు కేటాయించి ఈ వీడియోని చివరి వరకు వింటేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఏముందులే అని తీసిపారేయకుండా ఒక 10 నిమిషాలు కేటాయించండి. అలాగే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ రాశి వారికి బ్రహ్మంగారు ఏదైతే చెప్పారో అదే జరుగుతుందండి. దేవుడు రాసిన రాతలు అయినా సరే ఏవైనా మార్పులు చేర్పులు ఉండవచ్చు, కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఖచ్చితంగా మనకు అదే జరుగుతుందని చెప్పుకోవాలి. చూసాం కదండి, మనుషులే చంపే రోజులు వచ్చేసాయి అన్నట్టుగా బ్రహ్మంగారు ఏదైతే చెప్పారో అదే విధంగా జరుగుతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎదుటివారు బాగుంటే ఒకరు ఓరవలేని తనం అనేది ఎక్కువగా గమనిస్తూ ఉన్నాం కదా. అలాగే ఈ రాశి వారికి కూడా వీరు ఎంత మంచి చేసినా సరే ఎదుటి వాళ్ళు వీరికి చెడ్డు చేయాలనే చూస్తూ ఉంటారండి. కాబట్టి ఆ విషయంలో మీరు కొన్ని మెలకువలని నేర్చుకోవాలి. అదేవిధంగా ఈ రాశి వారు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి బాధలు పడి వీరి యొక్క కుటుంబం యొక్క బరువు బాధ్యతలన్నీ కూడా వీరిపైనే పెట్టుకుని చిన్నప్పటి నుంచి కూడా అన్నిటిని ఎదుర్కొంటూ కష్టపడి పైకి వచ్చిన వారై ఉంటారండి. అలాగే ఈ రాశివారి యొక్క గుణగణాలు కనుక చూసుకున్నట్లే ఈ రాశివారు చాలా మంచి గుణాన్ని కలిగి ఉంటారండి. సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే చిన్నపిల్లలతో సమానంగా ఉంటూ ఉంటారండి. ఎందుకంటే ఎవరైనా సరే సమస్యల్లో ఉంటే బాధల్లో ఉంటే మాత్రం మేము ఉన్నాను అనే భరోసా ఇస్తూ ఉంటారు. వారు ఎంత చెడ్డవారైనా సరే వీరికి వారు ఎంత చెడు కలిపించినా సరే ఆ విషయంలో మర్చిపోయి వారికి ఏదైనా సహాయం చేయాలి అంటే మాత్రం డబ్బు విషయంలో కానీ చేతి సహాయం కానీ ఏ విధంగా అయినా సరే నేనున్నాను అనే భరోసా ఇస్తూ ఉంటారండి. ఈ రాశి వారు అంత గొప్ప మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి ఈ రాశివారు. అలాగే ఈ రాశి వారికి రేపటి రోజు నుంచి కూడా బాగా అదృష్టం అనేది పట్టి పీడించబోతుందని చెప్పుకోవాలండి. రాత్రి 9:45 ఒక మంచి వార్తనైతే వింటారు. ఆ వార్త ఖచ్చితంగా మీకు హఠాత్తు పరిణామానికి గురి చేస్తుందని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఆ వార్త ఏమిటి, ఏ విధంగా వింటారు అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా వరకు చూస్తేనే మీకు ఈ వీడియో ఏంటో అర్థమవుతుంది. అంటే అనుకున్నది సాధించేంత వరకు, అంటే వీరు ఏదైనా సరే ఎవరైనా సరే వీరికి ఏదైనా ఒక పని అప్పగించినా సరే, లేదు మనం ఈ పని చేయాలి అనుకున్నా సరే ఖచ్చితంగా దాన్ని పూర్తి చేసేంత వరకు తిండి తిప్పల నిద్ర అన్నీ కూడా మానేసైనా సరే ఆ పని ముందు కంప్లీట్ చేసినాకే ఏదైనా చేస్తాను అనే విధంగా ఆలోచిస్తూ ఉంటారు. అదేవిధంగా వీరికి ఎంత మంచి మనస్తత్వం ఉంటుందో వీరికి ఒకవేళ కోపం వచ్చినా సరే ఎవరూ ఆపలేని విధంగా వస్తుందండి. అదేవిధంగా వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా సరే శివుడు యొక్క అనుగ్రహం అనేది వీరికి ఎప్పుడు తోడుగా ఉంటుంది. కాబట్టి వీరు ఏ పనిలో చేయబెట్టినా సరే వీరికి ఖచ్చితంగా దానిలో సాధించగలుగుతారండి. దేవుడి యొక్క అనుగ్రహం లేనిది, అంటే శివుడి యొక్క అనుగ్రహం లేనిది ఏమైనా కుట్టదు అన్నట్టుగా వారికి ఎప్పుడు కూడా ఈ రాశి వారికి శివుడి యొక్క అనుగ్రహం తోడుగానే ఉంటుంది. వీరు కానీ ఒక విషయంలో ఎప్పుడు బాధపడుతూ ఉంటారండి. మేము ఎందుకు ఎన్ని పనులు చేసినా సరే మాకు చిత్తిలో చిల్లు గవ్వ కూడా మిగలవడం లేదు అనే విధంగా ఆలోచిస్తూ ఉంటారు. కాకపోతే వీరికి తెలియడం లేదండి, మీరు ఎప్పుడు కూడా దేవుడిని తిట్టుకుంటూ ఉంటారు. కాకపోతే మీకు దేవుడి యొక్క అనుగ్రహం లేనిది మీరు ఖచ్చితంగా ఏమీ చేయలేరనే చెప్పుకోవాలి. దేవుడి యొక్క అనుగ్రహంతోనే మీరు ఏ పని చేసినా సరే మీకు బాధ తెలియకుండా ఎన్ని కష్టాలు వచ్చినా సరే మీరు పైరుతున్నారని చెప్పుకోవాలి. అలాగే మీరు ఏ పని చేయాలన్నా సరే కొంచెం మీ కుటుంబం యొక్క సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత ఏ పని అయినా సరే మొదలు పెట్టండి. ఎందుకంటే మీ పెద్దలకు తెలియకుండా మీరు కొన్ని పనులు చేస్తూ ఉంటారు. వాటిల్లోనేమో మీకు కొన్ని చిన్న సలహాలు సూచనలు లేకుండా జరగడం వల్ల మీకు కొన్ని తలనొప్పులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీ పెద్దల యొక్క సలహాలు సూచనలు తీసుకుని చేయడం వల్ల సరే ఏవైనా సరేనండి మనకి వారి యొక్క ఆశీస్సులు దొరుకుతాయి. కాబట్టి ఏ పని చేసినా సరే మనం ముందుకు నడవగలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో మీ ఉద్యోగ జీవితంలో రేపటి రోజున మీకు ఒక మంచి శుభవార్త అయితే వినబోతున్నారనే చెప్పుకోవాలి. మీకు మంచిగా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కంప్లీట్ అవుతున్నాయి. ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. అలాగే మీరు ఏవైతే ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో అవి రేపటి రోజున మీ చేతికి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీకు ఇంతకుముందు ఏవైతే ఉన్నాయో మీరు పని చేసినా కూడా డబ్బులు రానివి ఆగిపోయినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రేపటి రోజున మీ చేతికి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి.
పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు అయితే పొందుకుంటారు. ఇంకా మీరు మంచి పోస్టులను అయితే పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశివారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ వ్యాపార జీవితంలో ఇదివరకు ఆగిపోయినటువంటి పనులన్నీ రేపటి రోజున పూర్తి చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇదివరకు ఆగిపోయినటువంటి షేర్లు బిజినెస్లు అన్నీ కూడా రేపటి రోజున మీ చేతికి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. ఇదే విధంగా మీ యొక్క జీవిత భాగస్వామి కానివ్వండి, ఎవరితో అయినా సరే మీకు చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వారితో మీరు నెమ్మదిగా కూర్చుని ఏవైనా సరే వివరించుకుంటే మీకు ఏ సమస్యలు ఉండకుండా పోతాయండి. కాబట్టి మీరు వారితో తలనొప్పులు పెట్టుకుని గొడవలు పెట్టుకొని బయటికి వెళితే మీకు ఏ పనులు కూడా ఎక్కి రాకుండా జరుగుతాయండి. కాబట్టి అందరూ కూడా మంచిగా కలిసి ఏకమత్యంగా ఉంటే మాత్రం మీకు ఏ పనులైనా సరే చేతికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అలాంటి తలనొప్పులు ఏవీ లేకుండా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలండి. వీలు కుదిరితే శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించుకుని 11 ప్రదక్షిణాలు చేసి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకుంటే మాత్రం మీకు ఖచ్చితంగా మేలు జరుగుతుందని చెప్పుకోవాలి. లేదండి మేము వెళ్ళలేము, శివాలయానికి వెళ్ళలేము అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించుకుంటూ ఇలా జపం చేసుకుంటూ ఉండడం వల్ల మీకు ఖచ్చితంగా శివుడి ఆజ్ఞ అనేది దొరుకుతుందండి. శివుడి యొక్క ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి. అలాగే ఇంకా ఎవరైనా ఈ రాశివారు విద్యార్థులు కానివ్వండి, అంటే విదేశాలకు వెళ్ళి విద్య కానీ ఉద్యోగాల కోసం కానీ ఎదురు చూస్తున్న వారు, విదేశాలకు వెళ్ళాలి అనే దానికోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో రేపటి రోజున మీరు వాటి నుంచి కూడా మంచి న్యూస్ వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంతకుముందు మీరు ఎవరైతే వివాహాలు కాకుండా టైం అంటే మాకు ఇంత వయసు వచ్చేసింది అని ఎవరైతే నిరాశతో ఉన్నారో రేపటి రోజు నుంచి మీరు వాటిల్లో అంటే రాబోయే రోజుల్లో కొన్ని మంచి శుభవార్తలు వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. ఎవరైతే ఇంకా సంతాన సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో మీరు వాటి నుంచి కొన్ని గుడ్ న్యూస్లు వినే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే మీరు అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో ముందుగానే డాక్టర్ని సంప్రదించి ముందుగానే వైద్యం చేయించుకోవడం వల్ల మీరు వాటి నుంచి బయటపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చిన్న చిన్న మెలకువలు దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే రేపటి రోజున రాత్రి 9:45 లోపు మీరు ఒక వార్త అనేది వినబోతున్నారు కదా, అది మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి కానివ్వండి, లేదంటే మీ యొక్క కుటుంబ సభ్యుల నుంచి ఒకరి చేత కానీ మీరు ఒక వార్త అనేది వినబోతున్నారు. అది హఠాత్తు పన్యంగా ఉంటుంది. కాకపోతే మీరు గుండె నిబ్బరం చేసుకుని జాగ్రత్తగా విన్నట్లయితే కొన్ని సమస్యలు అనేవి తీరతాయండి. ఆ వార్త అనేది మీకు ఖచ్చితంగా హఠాత్తు పన్యం అనేది గుర్తు చేస్తుంది. అదేవిధంగా ఇంకా ఎవరైనా సరే మేము ఏ పని చేసినా మనకి ముందుకు రావడం లేదు అనుకునేవారు ఖచ్చితంగా ప్రతి శుక్రవారము కూడా ఉప్పు ద్వీపంతో లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల మీకు ఖచ్చితంగా శుభయోగం అనేది కలుగుతుంది. మీ సంధ్యావేళలో నిత్యము కూడా ధూప నైవేద్యాలతో లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల ఖచ్చితంగా మీకు లక్ష్మీదేవి యొక్క రాక అనేది జరుగుతుంది. డబ్బు యొక్క సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ధనయోగం అనేది కలుగుతుందనే చెప్పుకోవాలి. అలాగే పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకుంటేనే మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుందనే చెప్పుకోవాలండి. ఏముందిలే పెద్దలు అలానే చెప్తారు ముసలివాళ్ళు అని మాత్రం తీసిపారేయకుండా వారి యొక్క ఆశీస్సులతోనే మీరు ఏ పనైనా సరే మొదలు పెట్టండి. చూశారు కదండి, మీరు ఇంకా ఎవరైనా సరే నరదిష్టి, నరఘోష, నర సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో ప్రతి శనివారము కూడా శివాలయానికి వెళ్ళి నవగ్రహాలకి 11 ప్రదక్షిణలు చేసి నల్ల నువ్వులు, నల్ల వస్త్రము, బెల్లము ఇలా సమర్పించుకోవడం వల్ల కూడా మీకు చాలా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఎవరైతే ఇంకా సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో గురు ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసుకుని నెమ్మదిగా కూర్చుని మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా చెప్పుకోవడం వల్ల కూడా కొన్ని సమస్యలు అనేవి తొలగిపోతాయి. శుభతిథి ఉన్నటువంటి మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించి తమలపాకులతో పూజ చేయించుకోవడం వల్ల మీకు కొన్ని సమస్యలు అనేవి తొలగిపోతాయండి. ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు మీకు ఎప్పుడూ దొరుకుతాయనే చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ రాశివారు ఇంకా ఎవరైతే మనశ్శాంతి లేకుండా ఎవరైతే ఉంటున్నారో వారు మాత్రం కాస్త మనసుని స్థిమితంగా చేసుకుని మీకు కోపం వస్తే ఎవరు ఆపలేని విధంగా వస్తుంది. కాబట్టి మీరే చాలా స్థిమితంగా మనం చేయగలము, చేస్తాము అనే విధంగా ఆలోచించుకుంటూ ఎవరి మీద కోప్పడకుండా మీ దానిలో మీరు ఉంటూ మీ పని చేసుకుంటూ మీరు పోతూ ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుందని చెప్పుకోవాలండి. ఎందుకంటే ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకుని మనం చెడ్డవాళ్ళు అవుతాం తప్ప అక్కడ ఏమీ లాభం ఉండదండి. ఇంకా మీకు స్తోమత ఉంటే పేదలకు కానీ ఎవరైనా సరే బయట రోడ్లంటే ఉండేవారికి మీకు అన్నదానం కానీ ఇలా వస్త్రదానం కానీ చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది జరుగుతుందండి. దేవుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. అలాగే
గోమాతలకు కూడా బెల్లం కానీ లేదంటే ఏదైనా కొంచెం ఆహారం లాంటిది కనుక మనం దానం చేసినట్లయితే ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందండి. ఎందుకంటే గోవుని మనకి లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి అప్పుడు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుందనే చెప్పుకోవాలి. సో చూశారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి, ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసేవారుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూశారు కదండి, ఈ వీడియో ఏముంది లేని మాత్రం తీసిపారేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తామో మీకు పూర్తిగా అర్థమవుతుందని అనుకుంటున్నాము.